హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్. వ్యవస్థలు మనం జనరల్ సైన్స్ జీవశాస్త్రంలో వ్యవస్థలు తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు విసర్జక వ్యవస్థకు సంబంధించి మనము ప్రారంభించుకుంటున్నాం. ఈరోజు విసర్జక వ్యవస్థ ముఖ్య ఉద్దేశం శరీర ద్రవాలను అయానులను సమతుల్యం చేయుట. విసర్జక వ్యవస్థ గురించిన అధ్యయనాన్ని యూరాలజీ అంటారు. అంటే వివిధ జంతువులు విసర్జక అవయవాలు మనం తెలుసుకుందాం అన్నమాట. ఫస్ట్ అమీబా అండ్ పారామిసియంలో సంకోచ రిక్తికలు విసర్జక అవయవాలు. ప్లానేరియా బద్దె పురుగులో జ్వాలా కణాలు. వానపాము జలగలో నెఫ్రేడియల్ వృక్కాలు. రొయ్యలు పీతలులో అరితా గ్రంథులు. కీటకాలు ఆర్థోఫోడా జీవులలో మాల్పీజియన్ గూలికలు. చేపలు ఉభయచరాలు మనిషి సరీసృపాలు క్షీరదాలు పక్షులలో మూత్రపిండాలు. సాలెపురుగులో కోక్సాల్ గ్రంథులు. మనం ఈరోజు విసర్జక వ్యవస్థ ఏ జంతువులో విసర్జక అవయవాలు ఏమున్నాయో మనం తెలుసుకుందాం. మళ్ళీ మరొక వీడియోలో విసర్జక వ్యవస్థ 2లో మానవుని విసర్జక వ్యవస్థ గురించి మీ ముందుకు తీసుకొస్తాను. అందరికీ బాయ్.